ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ స్కూళ్ళు, అలాగే ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నిట్లో గూడా రిజర్వేషన్ ఉంటది. అందులో 50% రిజర్వేషను. అది ఎస్సీలకి రిజర్వేషను, ఎస్టీలకి రిజర్వేషను మస్టు. బీసీల రిజర్వేషన్ రాష్ట్రాల డిసైడింగ్ ఫ్యాక్టర్‌ని బట్టి నడుస్తా ఉంటుంది. అయితే అసలైనటువంటి అంశం ఇప్పుడు హైయ్యర్ ఎడ్యుకేషన్‌లో అంటే యూనివర్సిటీలలో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. 50% అది కొనసాగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా 49.5% రిజర్వేషన్‌లు కల్పించమని జెప్పేసి. ఇది సరికొత్త డిమాండ్. సంచలనాత్మకమైనటువంటి డిమాండ్. ఏమిటి ఇది? అంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికీ పేదలు ఎఫర్డ్ చేయలేకపోతున్నారు. ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీలోనే ఎఫర్డ్ చేస్తున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ప్రైవేట్ విద్యా సంస్థలు ఇది అంగీకరిస్తారా? అంటే రాజ్యాంగం పరంగా అయితే గనక రిజర్వేషన్స్ ప్రభుత్వం దాంట్లో అంగీకారం ఉంది గానీ, ప్రైవేట్ దాంట్లో అంగీకారం లేదు. రాజ్యాంగ సవరణ చేసి ఇప్పుడు ఈ పని చేస్తారా? రేపు ఎలక్షన్స్ అప్పటికి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకోవచ్చు. మేము వస్తే గనక అధికారంలోకి హైయర్ ఎడ్యుకేషన్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో గూడా అంటే ఇప్పుడు లైక్ ఫీజు రియంబర్స్‌మెంట్ లాంటిది డబ్బులిచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం వేరు. స్కాలర్‌షిప్స్ ఇవ్వడం వేరు. డైరెక్ట్‌గా ఈ సిస్టమ్ అంటే రిజర్వేషన్ సిస్టమ్ వేరు. మరి ఏం జరుగుతుందనేది చూడాలా. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తెర మీదకి తీసుకొచ్చారు.